వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ఇక డీటెయిల్స్ ఇస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ ఉదయం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న రాత్రి నుంచి జైల్లో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు జారీ చేసిన బెయిల్ కాపీలు జైలు అధికారులకు చేరడంతో అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ముందు అభిమానులు అధిక సంఖ్యలో ఉండడంతో జైలు వెనుక ఉన్న అకాడమీ గేట్ నుంచి కూడా బయటకు వచ్చారు అల్లు అర్జున్. జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ తొలుత గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కాసేపు ఉన్న తర్వాత అల్లు అర్జున్ తన మామ ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్నటువంటి తన భార్య పిల్లలతో అనంతరం తన మామ అయిన చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్ళి భార్య పిల్లల్ని కలవడం జరిగింది. అనంతరం జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి కూడా ఆయన బయలుదేరి వెళ్ళడం జరిగింది. రైట్, ఇక సినీ నటుడు అల్లు అర్జున్ రిలీజ్ అయిన నేపథ్యంలో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. తన అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. జైలు నుంచి విడుదలైన ఆయన జూబ్లీ హిల్స్లోని నివాసానికి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూస్తే, నాకు అండగా నిలిచిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. నేను చట్టాన్ని గౌరవిస్తా, చట్టానికి కట్టుబడి ఉంటా. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. ఆ కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నా. నేను సినిమా చూసేందుకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఈ ఘటన జరిగింది అని కూడా అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఇక రాత్రంతా కూడా చంచల్గూడ జైల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇవాళ ఉదయం 6:05 కంటే ఏదైతే ముందుగా అనుకున్నటువంటి 7 గంటలకి రిలీజ్ అవుతారని మీడియా అభిమానులందరూ కూడా అక్కడ వెయిట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఆ క్రౌడ్ని మళ్ళీ అక్కడ ఏమన్నా ఇబ్బందులు తలెత్తే అవకాశం నేపథ్యంలో కూడా వెనక గేట్ నుంచి రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన గీతా ఆర్ట్స్ ఆఫీస్కి, ఇంటికి కాకుండా గీతా ఆర్ట్స్ ఆఫీస్కి చేరుకుంటారని అక్కడి నుంచి ఆయన మళ్ళీ తన మామ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి భార్య పిల్లల్ని కలిసి తర్వాత జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి చేరుకుని మీడియా అభిముఖంగా కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ ఉదయం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న రాత్రి నుంచి జైల్లో ఉన్న అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలవ్వడం జరిగింది. హైకోర్టు జారీ చేసిన బెయిల్ కాపీలు జైలు అధికారులకు చేరడంతో అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ముందు అభిమానులు అధిక సంఖ్యలో ఉండడంతో జైలు వెనుక ఉన్నటువంటి తెలంగాణ ప్రెసిడెంట్స్ అకాడమీ గేట్ నుంచి బయటకు రావడం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ తొలుత గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కాసేపు ఉన్న తర్వాత అల్లు అర్జున్ తన మామ అయినటువంటి చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్న తన భార్య పిల్లలతో అనంతరం ఆయన నివాసం ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ అక్కడికి చేరుకుని మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా తనకి సపోర్ట్ ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు.
నిజంగా ఎవరైతే ఆ మహిళ చనిపోయారో ఆ కుటుంబానికి ఉన్నటువంటి బాధ పూడ్చలేనిది. ఆ ఘటన జరగడం బాధాకరం. గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడు సినిమాకు వెళ్తూ ఉంటాను, కానీ ఈసారి ఇట్లా జరగడం అనేది బాధాకరం అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నేను చట్టాన్ని గౌరవిస్తాను, రేవతి కుటుంబానికి నా సానుభూతి, నాకు అండగా నిలిచిన వారందరికీ కూడా ధన్యవాదాలు అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఇక జైలు నుంచి విడుదలై నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు అల్లు అర్జున్. అయితే ఇంటికి డైరెక్ట్గా వెళ్లకుండా కార్యాలయానికి వెళ్లడంపై ప్రస్తుతం చర్చ మొదలైంది. గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే అల్లు అరవింద్, బన్నీ వాసు సన్నిహితులుండగా నిన్న బెయిల్ వచ్చినా ఇవాళ రిలీజ్ అవడంపై వారితో బన్నీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చెయ్యని తప్పుకు జైలుకు వెళ్లానంటూ సన్నిహితుల వద్ద బన్నీ ఎమోషనల్ అయ్యారని, రాత్రంతా జైల్లో నిద్రపోకుండానే ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ కేసులు ఇకపై ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే దానిపై కూడా చర్చ నడుస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే మనం చూసాం, ఆల్రెడీ బెయిల్ వచ్చిన తర్వాత కూడా రిలీజ్ నేపథ్యంలో నిన్న వచ్చినా కూడా ఇవాళ రిలీజ్ అవడం, ఆ జైలు అధికారులపై మరి బన్నీ ఏమైనా అంటే అల్లు అర్జున్ ఏమైనా కోర్టుని మళ్ళీ ఆశ్రయించే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక అల్లు అర్జున్ ఓవరాల్గా ఎపిసోడ్ మనం చూసినట్లయితే నిన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం జరిగింది మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కూడా. ఏదైతే నిన్న 11:45 ఆ టైంలో కూడా అల్లు అర్జున్ నివాసానికి పోలీసులు చేరుకున్నారో, తర్వాత 12 గంటలకు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకొని ఏదైతే కొంత స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకుని తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కోర్టుకు కూడా తీసుకువెళ్ళడం జరిగింది. తర్వాత 4 గంటలకి విచారిస్తామంటూ కూడా చెప్పారు. ఆ తర్వాత ఆయన్ని 14 రోజుల రిమాండ్ తీసుకోవాల్సిందిగా కూడా మనం న్యూస్ని చూస్తూ వచ్చాం. ఆ తర్వాత ఆయనకి బెయిల్ వచ్చిన క్రమంలో కూడా అది కొంత ఆలస్యం అవడంతో అధికారులకి చేరడానికి అల్లు అర్జున్ గారు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగారు. ఒక రోజంతా జైల్లో ఉన్నారు. ఎలా ఉంది అసలు? ఏం చెప్తారు? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకున్నారా?